అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎంఎన్ రాజ్ గారు రచించిన బిలో థర్డ్ క్లాస్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సావిత్రిలో నూతనోత్సాహం కనిపిస్తోంది. సావిత్రితో నా వివాహం జరిగి 45 రోజులు కావస్తోంది. కాని ఇంతటి ఉత్సాహాన్ని ఆమెలో నేనెప్పుడు చూడలేదు. చకచకా పనులన్నీ పూర్తి చేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉంది. ఆమె కళ్లల్లో వింత వెలుగు ఉంది. బుగ్గల్లో నునిసిగ్గు మొగ్గలేస్తోంది. ప్రతి ఆడపిల్ల వైవాహిక జీవితం గురించి కొన్ని కలలు కంటుందని అంటారు. సావిత్రి కూడా పెళ్లికి ముందు తాను కన్న కలల్లో భర్త వెంట సినిమా చూడాలని అన్న కల ఒకటి కాబోలు. సావిత్రి వైఖరి గమనిస్తుంటే తన కల ఒకటి తీరబోతుందన్న ఆనందం స్పష్టంగా అగుపిస్తోంది. మా వివాహం జరిగి 45 రోజులు కావస్తున్నప్పటికీ నేను ఇంతవరకు సినిమాకు వెళ్ళలేదు. ఆ మాటకొస్తే గత 3 ఏళ్లలో కేవలం 4 సినిమాలు చూశాను. మోసపోయి సినిమాలను ఒకప్పుడు తెగ చూసేవాణ్ణి. చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూసేవాణ్ణి కూడా. అలా సినిమాలు చూడగా చూడగా రోత పుట్టేసింది. నాలో ఒక విధమైన అవగాహన పెంపొందింది. నా అవగాహనకు సినిమాలకు ఏమాత్రం పొత్తు కుదరకపోవటంతో సినిమాలను చూడటమే మానుకున్నాను. మా వివాహం జరిగిన కొత్తలో ఒక డొక్కు సినిమా గురించి సావిత్రి ఎంతగానో పొగిడి చివరకు ఏమండి, మనిద్దరం కలిసి ఈ సినిమాను చూసి తీరాల్సిందే అని ఆర్డర్ వేసింది. నేను గతుక్కుమన్నాను. ఏదో వంక మీద ఆ గండం నుంచి తప్పించుకొని సినిమా చూడాలని నీకంతగా ఉబలాటంగా ఉంటే తోడుగా మీ అమ్మగారిని తీసుకెళ్ళు అని అన్నాను. సావిత్రి నేను చేసినట్టు తన తల్లి వెంట సినిమాకు వెళ్ళింది. మాది కొత్త కాపురమని మా అత్తగారు 20 రోజుల పాటు మా దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత మా అత్తగారు వెళ్ళాక మా కాపురం చూసి ముచ్చట పడదామని మా అమ్మగారు కూడా వచ్చేశారు. మరో డొక్కు సినిమా గురించి గొప్పగా ఊరించి చెప్పి ఎప్పటిలాగానే చివరకు తన కోరికను విన్నవించుకుంది సావిత్రి. నేను కూడా కొత్త రకం ప్లాన్తో తప్పించుకొని మా అమ్మను తోడు తీసుకెళ్ళని చెప్పాను. సావిత్రి అప్పుడు కూడా నేను చెప్పినట్టుగానే మా అమ్మను వెంట పెట్టుకుని వెళ్ళింది. మా అమ్మ కూడా 5 రోజుల క్రితం నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ అద్దె కొంపలో నేను సావిత్రి ఇద్దరమే ఉంటున్నాం. గతంలోని 2 డొక్కు సినిమాల కంటే పరమ డొక్కు సినిమా గురించి సావిత్రి గొప్పగా వర్ణించింది మొన్న. మనమిద్దరము కలిసి చూద్దామండి అంది చివరకు. నేను సినిమాల మీద ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని కూలంకషంగా చెప్పాను. అవార్డు చిత్రాలను తప్ప మరే చిత్రాలు చూడను. అవార్డులు కూడా డబ్బుతో కొనుక్కుంటున్నారని తెలిసి ఆ అవార్డు చిత్రాలను కూడా చూడటం మానుకున్నాను. నువ్వు గనక సినిమాకు వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లి రావచ్చు. అలా కుదరదంటే సినిమా హాలు దగ్గర వదిలిపెట్టి సినిమా వదిలేక ఇంటికి తీసుకొస్తాను అని భరోసా కూడా ఇచ్చాను. కాని సావిత్రి ససేమిరా వినలేదు. తాను పెద్దగా అందంగా లేనని, అందం లేని దాని వెంట సినిమాకు వెళ్లటం నాకిష్టం లేవని, ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నానని మరో 2-3 నిందలు వేసి కంటతడి పెట్టింది. భర్త వెంట కలిసి సినిమా చూడలేని ఆడ జీవితం ఎందుకు దండగా, అంతకంటే ఆత్మహత్య చేసుకోవటమే మేలు అంది. అనటమే కాదు, ఆత్మహత్య నిజంగానే చేసుకుంటుందేమో అనిపించింది ఆమె వాలకం చూశాక. సావిత్రి నా మీద వేసిన నిందలను పోగొట్టుకునేందుకు సాహసించి సినిమాకు వెళ్దాం అన్నాను పొద్దున. చూడబోయే సినిమా గురించి నేను బాధపడుతుంటే సావిత్రి తెగ సంబరపడుతోంది. నిజంగా దేవుడే గనక ఉండి ఉంటే ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే, ఈ సినిమా చూసే గండం నుంచి నన్ను కాపాడు స్వామి, మా ఆవిడ నాతో కలిసి సినిమా చూసే వరం ఇచ్చి ఉంటే ఇంకో సినిమా చూసేటట్టు వరం ఇయ్యి అని అడిగేవాణ్ణి. ఛ, కాని ఎక్కడి దేవుడు? పాపులను శిక్షించడానికి యమలోకంలో తగినంత సిబ్బంది సమయమూ లేక భూలోకంలో చిత్ర పరిశ్రమను స్థాపించాడని యముడు నిజం చెబితే మాత్రం ఎవరు నమ్ముతారులేండి. నేను సినిమాలను చూడటం మానుకోవడానికి 4 కారణం. ఒకరు దర్శకుడు, మరొకరు నటుడు, మరొకరు విలన్, ఇంకొకరు హీరోయిన్. ఈ 4లో ఏ ఒక్కరు చిత్రంలో ఉన్నా ఆ సినిమా థియేటర్ ఛాయలకు కూడా వెళ్ళను. అలాంటిది ఈ రోజు చూడబోయే సినిమాలో ఆ 4 కలిసి పనిచేశారు. అలాంటి సినిమాకు, అది మొదటిసారిగా భార్యతో కలిసి వెళ్లే పరిస్థితి ఏడ్చినందుకు నాకెంత బాధగా ఉందో మీరే ఊహించుకోగలరు. మీరు కూడా మేధావులేలండి. మీకు కూడా సినిమాలంటే కాస్త విరక్తి కలిగే ఉంటుందనుకుంటున్నాను.
ఏమండి, టైం కావస్తోంది, నేను రెడీ, మీరు కూడా తయారవ్వండి అంది సావిత్రి నా ముందుకు వచ్చి కుచ్చిళ్లను సవరించుకుంటూ. చిలక పచ్చని రంగు చీరలో సావిత్రి నాకు ఎంతో అందంగా అనిపించింది. నాకు మరీ ఇంత అందమైన భార్య ఉందా అనిపించింది. 45 రోజులుగా ఈమెతో గడిపానా అని ఆశ్చర్యపోవడమే కాదు, ఇప్పటికిప్పుడే గడపాలనే కోరిక కూడా జనించింది. నా కళ్ళల్లోని భావాన్ని సావిత్రి బాగానే గమనించింది. మీకో దండం మహారాజా, ఈ పూటకు వదిలిపెట్టండి, నేను మళ్ళీ ఇంతగా ముస్తాబు కాలేను, పైగా మ్యాట్నీకి టైం కావస్తోంది అంటూ చాలా చాలా దూరంగా జరిగింది. నేను ఆమె కోరికను మన్నించి నా కోరికను సాయంకాలానికి వాయిదా వేసుకుని బట్టలు వేసుకుని స్కూటర్ను బయటకు తీశాను. సావిత్రి తలుపులకు తాళం బిగించి అంబరాన్ని అలంకరించిన గజరాజుపైన కూర్చున్నంత సంబరంతో స్కూటర్ మీద కూర్చుంది. నేను స్కూటర్ను ముందుకు పోనిచ్చాను. కొంత దూరం వెళ్లగా ప్రాణ స్నేహితుడొకడు ఎదురుపడ్డాడు. గత 4 నెలలుగా మేమిద్దరము కలుసుకోలేదు కూడా. మా పెళ్లికి కూడా వాడు అనివార్య కారణం వల్ల రాలేకపోయాడు. నేను స్కూటర్ ఆపి వాడికి మా ఆవిడికి వాడిని పరిచయం చేసి కుశల ప్రశ్నలు వేశాను. వాడు కూడా కుశల ప్రశ్నలకు తీపి సమాధానాలిచ్చి అతని ఊరికి ఏం పని మీద వచ్చాడో చెప్పాక రండి టీ తాగుదాం అని ఎదురుగా ఉన్న హోటల్లోకి దారితీశాడు. సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా 17 నిమిషాలు టైం ఉంది కదా అని సావిత్రితో పాటు హోటల్లోకి వెళ్లాను. వద్దు వద్దంటున్నా కొత్త జంట అన్న అభిమానంతో స్వీట్స్కు ఆర్డర్ ఇచ్చాడు మిత్రుడు. స్వీట్స్ను తింటుండగా, ఏమండి, అనంతరావు గారు వారి శ్రీమతి కూడా సినిమాకు వెళ్తున్నట్టున్నారు అంది మా శ్రీమతి. నేను వీధిలోకి చూశాను. నిజమే, అనంతరావు గారు ఆయన అర్ధాంగి శ్యామలాదేవి బుల్లెట్పై వెళ్లటం అగుపించింది. శ్యామలాదేవి కట్టుకున్న చీరను బట్టి, ఆ సమయాన్ని బట్టి, ఆ వీధిని బట్టి మ్యాట్నీకి వెళ్తున్నారనే అనుకున్నాను. కానీ వాళ్ళు సినిమాకు వెళితే సావిత్రికి ఎందుకు సంతోషం కలిగిందో అర్థమై చావటం లేదు. బహుశా అనంతరావు గార్లా నేను నా శ్రీమతిని వెంటబెట్టుకుని సినిమాకు వెళ్తున్నానులే అన్న సంతోషమే అయ్యుంటుంది అనిపించింది చివరకు. 10 నిమిషాల్లో 24 రూపాయలు బిల్లు చెల్లించాడు మా మిత్రుడు. మిత్రుడితో సెలవు తీసుకుని 5 నిమిషాల్లో థియేటర్ దగ్గరకు చేరుకున్నాము. సావిత్రిని వరండాలో నిలబెట్టి 5 రూపాయలు కౌంటర్ దగ్గరకు వెళ్లి 2 టికెట్లు కొన్నాను. సావిత్రిని వెంటబెట్టుకుని 5 రూపాయల గేటు దగ్గరకు నడుస్తూ సావిత్రిని గమనించాను. ఆమెలో ఇంతకు ముందున్న ఉత్సాహం మచ్చుక్కైనా అగుపించలేదు. పైగా మొహమంతా అలుకు పెడచలా ముద్ద కట్టుకుపోయినట్టుగా అగుపించింది. ఎందుకిలా మారిపోయిందప్పుడే? అంతలోనే ఏం జరిగింది? మా స్నేహితుడు హోటల్లో సావిత్రిని అసభ్యంగా అయితే చూడలేదు కదా? థియేటర్లోకి వెళ్ళాక అదోలా ఉన్నావే, ఏం జరిగింది అని అడిగాను సావిత్రిని. సావిత్రి మరింత బిగుసుకుపోయి కూర్చుంది. చెత్త సినిమాకు వచ్చానన్న బాధ ఒకవైపు నన్ను పీడిస్తుంటే మరో వంక సావిత్రి నన్ను బాధించడమేమిటి? నాన్సెన్స్. లేక లేక మొదటిసారి భర్తతో కలిసి సినిమాకు వచ్చానన్న ఆనందాన్ని సావిత్రికి నేనైతే దూరం చేయలేదు కదా. ఆమె అలకకు కారణం తెలుసుకోకుండా నేను ఎక్కువసేపు ఉండలేను మరి. అందుకే మళ్లీ అడిగాను ఏం జరిగింది అని. బాల్కనీ టికెట్టు 6 రూపాయలే కదా, 1 రూపాయి పోతే పోయింది, బాల్కనీ టికెట్లు తీసుకోకూడదా అని అడిగింది. 5 రూపాయల టిక్కెట్టును కొన్న నాకు 1 రూపాయి ఎక్కువ పెట్టి బాల్కనీ టికెట్టు కొనటం కష్టమైన పనేమీ కాదు. నా స్థాయికి తగ్గవాళ్లందరూ 4 రూపాయల టిక్కెట్లోనే కొంటారు. కొత్తగా భార్యతో వచ్చానని 5 రూపాయల టిక్కెట్లను కొన్నాను. బాల్కనీకి టిక్కెట్లు కొననందుకు సావిత్రి చిన్నబుచ్చుకుంటుంది అనుకోలేదు. అయినా పిచ్చి కాకపోతే మరేమిటి, కావాల్సింది సినిమా చూడటం. ఏ క్లాసులో కూర్చొని చూస్తే మాత్రం ఏమిటి, హోదా ఒకటి అడ్డొస్తుంది కాబోలు. అలా అని 2 రూపాయల టిక్కెట్టో 4 రూపాయల టిక్కెట్టో కొనలేదే. క్లాసుల గురించి సావిత్రికి క్లాస్ తీసుకున్నాను. నేను పాఠం మొదలు పెట్టబోతుండగా నేను చెప్పబోయే పాఠం పూర్తిగా అర్థమైపోయినట్టుగా, మీకేమీ తెలియదులేండి, మొన్న మీ అమ్మగారితో ఈ టాకీస్కే వచ్చాను, ఈ క్లాస్కే వచ్చాను, కాని అదే రోజు సినిమాకొచ్చిన ఎదురింటి శ్యామలాదేవి నాతో ఏమందో తెలుసా? యూడీసీ భార్యవై ఉండి ఆ క్లాస్కి వెళ్ళేమేమిటి అని చేదరించుకుందండి. అక్కడికి నేను బాల్కనీకి టికెట్ దొరకలేదండి అని చెప్పాను. అప్పుడు ఆమె ఏమందో తెలుసా? టికెట్ దొరక్కపోతే బ్లాక్లో కొనాల్సింది, డబ్బు తక్కువ పడితే నేనిచ్చేదాన్ని, ఒకవేళ అలా ఇష్టపడకపోతే తిరిగి ఊరికే ఇంటికి రావాల్సింది అని అడిగింది.
ఈరోజు కూడా ఆమె తన భర్తతో సినిమాకొచ్చింది. ఆమె ముందు నేనిక తలకాయ ఎత్తలేను అని బాధపడింది. అని నిట్టూర్చాను. విషయం నచ్చచెప్పి ఓదార్చుదామనుకునేంతలో సినిమా మొదలైంది. నా ఓదార్పు పక్క ప్రేక్షకులకి డిస్టర్బెన్స్ కలిగిస్తుందని ఇంటికి వెళ్ళాక నచ్చచెబుదాము అనుకున్నాను. నేను ముందుగా అనుకున్నట్టుగా చెవుల్లో దూదిని కుక్కుకొని కళ్లను గట్టిగా మూసుకొని కుర్చీలో చేరగిలపడ్డాను. అప్పుడప్పుడు కళ్ళు మాత్రం కాస్త తెరిచి సావిత్రిని గమనించాను. ఆమె కూడా సినిమాను అయిష్టంగా చూస్తోంది. మొహంలో మునుపటి కల లేదు. ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూనే ఉంది. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి. ఆ లైట్లు వెలిగిన మరుక్షణంలోనే సావిత్రిలో మునుపటి కల వచ్చేసింది. థియేటర్లోని బల్బులకు సావిత్రికి ఎలాంటి సంబంధం ఉందో అర్థం కాలేదు. ఆ విషయం కూడా ఇంటికి వెళ్ళాకే కనుక్కుందాం అనుకున్నాను. తరువాత సినిమా కూడా మొదలైంది. త్వరగానే వదిలిపెట్టారు కూడా. శ్యామలాదేవి కంట్లో పడకూడదన్న ఆలోచనతో సావిత్రి నేరుగా థియేటర్ బయటపడింది. నేను స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే ఏయ్ వాణి అని పిలిచింది సావిత్రి. వాణిశ్రీ మా పక్కింటామె. ఆమె భర్త మా ఆఫీస్లోనే ఎల్టీసీగా పనిచేస్తున్నాడు. ఏమిటే నువ్వు ఎల్డీసీ భార్యవై ఉండి 4 రూపాయల క్లాసుకు వెళ్లడమేమిటి అని హీనంగా అడిగింది సావిత్రి. బాల్కనీ టికెట్లు అయిపోయాయి నేనొచ్చేసరికి అంది వాణిశ్రీ దీనంగా. అయిపోతే మాత్రం ఊరికే ఇంటికి తిరిగి వెళ్లాల్సింది. సినిమాని ఈరోజు కాకపోతే రేపు చూసేదానివి. మన ఆడవాళ్ల వల్ల భర్తల గౌరవాలు పోకూడదు. ఫలానా ఎల్డీసీ పెళ్ళాం ఫలానా లో క్లాస్కు వెళ్ళిందంటే మీ ఆయనకే కదా అవమానం అంది ఎంతో గర్వంగా. పాపం వాణిశ్రీ మొహం అదోలా మార్చుకొని మౌనంగా వెళ్ళిపోయింది. మనిషి ఏ క్లాస్కు చెందితేనేని ఆలోచనలు మాత్రం ఫస్ట్ క్లాస్కి చెందినవై ఉండాలి అనుకొని స్కూటర్ను స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్కూటర్ మీద బిలో 3rd క్లాస్కి చెందిన మనిషి కూర్చున్నట్టుగా అనిపించింది సావిత్రిని చూశాక. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.